అలాగే గుడిబండ ఆదిలక్ష్మి గారిని కూడా వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ అల్లూరి సీతారామరాజుకి ముఖ్యంగా ఈ రోజు ఇంత సంతోషంగా ఈ గొల్లల దినం జరుపుకోవడానికి కారణాలు మనం ఎంతో స్వేచ్ఛగా మన హక్కులు మనం అనుమతించిన దీని వెనుక ఎంతో మంది ఎంతో మంది ఇది ఫ్లాగ్ హాయిస్టింగ్లోకి వెళ్ళిపోతుంటారు. అందుకే నేను ఈరోజు ఒక రెజల్యూషన్ తీసుకుంది ఏంటంటే నర్సీపట్నంలోని ఎంతోమంది దేశ నాయకుల గురించి లైబ్రరీలో మనం చూసిన ఫొటోస్ అవి పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఎలక్ట్యూషన్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఎస్ఏ రైటింగ్స్ కానీ అలాంటి పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ డీప్ డైవ్ చేస్తారు, దాంట్లో నాలెడ్జ్ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మాట్లాడడం జరిగింది. అలాగే ప్రియాంబుల్ గురించి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం రిపబ్లిక్ అయ్యాం. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చినా కానీ, ఇండిపెండెన్స్ అయినా కానీ 1947లో మనకి 3 ఏళ్ళ తర్వాత మనకి ముఖ్యంగా ఈ రిపబ్లిక్ చేయడానికి కారణం ఏంటంటే రిపబ్లిక్ అనే వర్డ్ లాటిన్ వర్డ్, ఆ లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేసి రిపబ్లిక్ అని ఈరోజు ఆ రిపబ్లిక్ డే ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజు కంప్లీట్ డెమోక్రటిక్ సిస్టమ్ని మనం ప్లాట్ఫామ్ని ఈ ఇండియాకి అందించిన వాళ్ళు అయ్యారు మన దేశ నాయకులందరూ కలిసి. కాబట్టి ఈరోజు ఆ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా స్మరించుకొని రేపు రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తు ఈ జన్జీ జనరేషన్ అంటున్నారు, వాళ్ళు ఇంకా చాలా కమిట్మెంట్తో ఫర్మిడబుల్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఈ నర్సీపట్నం గడ్డ మీద అల్లూరి సీతారామరాజు గారిని కూడా ఈరోజు స్మరించుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.